హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎన్పిటిఎల్లో కోర్సెస్ ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం. గూగుల్కి వెళ్ళి ఎన్పిటిఎల్ లాగిన్ క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. పైన సైన్ ఇన్ రిజిస్టర్ క్లిక్ చేసి సైన్ విత్ గూగుల్ క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. మీరు లాగిన్ అయ్యారు. ఇక్కడ కోర్సెస్లో మీకు కావాల్సిన కోర్స్ డీటెయిల్ నేమ్ ఎంటర్ చేయండి. నేను ప్రోగ్రామింగ్ ఇన్ మోడల్ C++ సెలెక్ట్ చేసుకున్నా. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు ఎన్రోల్మెంట్ లాస్ట్ డేట్, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అలాగే కోర్స్లో మనకి ఏ టాపిక్స్ కవర్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ జాయిన్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రెసిడెన్స్. ఇక్కడ మీకు ఏమైనా ఆధార్ కార్డ్ ఐడి ఎంటర్ చేయాలి. లేకపోతే మనం ఏబిసి ఐడి వెబ్సైట్కి వెళ్ళి మన ఆధార్ కార్డ్ తెచ్చుకొని ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ స్వయం లోకల్లో ఎస్ క్లిక్ చేయండి. కాలేజ్ నేమ్ బీవీఆర్ రెడ్డి. తర్వాత మీ రోల్ నెంబర్, అలాగే మీ డిగ్రీ డిపార్ట్మెంట్, కరెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెండు చెక్ చేసి అప్డేట్ ప్రొఫైల్ అండ్ జాయిన్ కోర్స్ క్లిక్ చేయండి. మనం కోర్సులో రిజిస్టర్ అయ్యాం. మనకు సంబంధించిన కోర్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. మనం సబ్మిషన్స్, అసైన్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. మనం మళ్ళీ తర్వాత కోర్స్ చూసుకోవాలనుకుంటే స్వయం లాగిన్ క్లిక్ చేయండి. స్వయం సెంటర్ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అండ్ సైన్ అప్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడితోని లాగిన్ అవ్వండి. ఇక్కడ మై కోర్సెస్ క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ అయిన కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు కనిపించకపోతే మీరు రిజిస్టర్ అయినవి సింక్ కోర్సెస్ క్లిక్ చేస్తే లేటెస్ట్గా రిజిస్టర్ అయిన కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. గో టు కోర్స్ క్లిక్ చేయగానే మన కోర్స్ దగ్గరికి వెళ్తాము. ఈ విధంగా మనం ఎన్పిటిఎల్లో కోర్స్ రిజిస్టర్ అవుతాము.